మీరు చూస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది అక్కడ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దాంతోపాటు అక్కడ మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ఒక్కసారిగా ఆందోళన అక్కడ వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో గందరగోళ వాతావరణం, ఆందోళనతో ఒక్కసారి రచ్చ జరిగిందనే చెప్పుకోవాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పొలిటికల్ హీట్ రాజుకుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలు, 3 పార్టీల నేతల ఆందోళనతో గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజీపైకి రానివద్దంటూ ప్రోటోకాల్ పాటించాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా స్టేజ్ పైన ఉంటాడని కాంగ్రెస్ నేతలు ఆందోళన దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఒకసారి మీరు చూడొచ్చు, పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారుని అక్కడి నుంచి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి దూరంగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్గా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మహేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందా? దుబ్బాక నియోజకవర్గంలోని దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి రజనీకాంత్ ఫంక్షన్ హాల్లో ఈరోజు జిల్లా మంత్రి అయినటువంటి కొండా సురేఖ ఆధ్వర్యంలో యొక్క కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులను పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. అందులో భాగంగానే దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి ప్రోటోకాల్ విషయంలో స్టేజీ పైకి వెక్కడంతో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే స్టేజ్ మీదకి రావద్దు, ఎందుకంటే స్థానికంగా ప్రోటోకాల్ పాటించాలి తప్ప ఇట్లా బాధ్యతలు లేకుండా, పదవులు లేకుండా స్టేజ్ మీకు ఎందుకు వస్తున్నారని చెప్పి అప్పటికే సూచన కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే కొండా సురేఖ చెప్పడంతో స్థానిక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి కూడా ఒక పక్కకు జరిగి వెళ్ళిపోవడం జరిగింది. అందులో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డి పోలీసులతో కూడా వాగ్వాదం జరిగిన సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి మంత్రి వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి దగ్గరటువంటి ఒక మైకును లాక్కొని చెక్కులు పంపిణీ చేస్తున్న అధికారి కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. ఏది ఏమైనప్పటికీ త్రిముఖ పార్టీలకు సంబంధించి చూసుకున్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, 3 పార్టీలకు సంబంధించిన శ్రేణులందరూ కూడా ఒక ఫంక్షన్ హాల్లో చేరుకోవడంతో అందరూ కూడా అంటే నినాదాలతో ఓరెత్తిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఇటు కొండా సురేఖ జిందాబాద్, చెరుకు శ్రీనివాసరెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అనుచరులు కూడా అక్కడ ఉండి బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా బీజేపీ నినాదాలు చేస్తూ ఓరెత్తిరని చెప్పొచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. అదే ఎమ్మెల్యేగా పనిచేసిన 3 పార్టీల కార్యకర్తలు ఫంక్షన్ హాల్ చేరుకోగానే అందరూ కూడా ఓరెత్తిన నిదానాలతో ఫంక్షన్ హాల్ కూడా దద్దరిల్లని చెప్పొచ్చు. ఎందుకంటే బాయి అన్న నేపథ్యంలో పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారిని అడ్డుకొని ఖచ్చితంగా లొల్లులు జరగకుండా, అంటే ఎటువంటి లొల్లులు జరగకుండా చూసిన పరిస్థితి చూసాం. ఏది ఏమైనప్పటికీ అంటే ప్రోటోకాల్ విషయంలో అంటే ప్రోటోకాల్ ఉంటేనే స్టేజ్ ఎక్కాలని చెప్పి కొత్త ప్రభాకర్ చెప్పిన మరుక్షణమే కొండా సురేఖ కూడా చెరుకు శ్రీనివాసరెడ్డి దిశానిర్దేశం చేసిన పరిస్థితి చూసాం. సజిన్, మహేష్, ప్రస్తుతం అంటే ఇటువంటి ఉద్రిక్త వాతావరణం అక్కడ చెలరేగిన తర్వాత అక్కడికే పరిమితమైందా, లేకపోతే ఇటు జిల్లా వ్యాప్తంగా నిరసనకు దిగిన పరిస్థితి ఉందా, ఆందోళనకు దిగిన పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ పరిస్థితి చూస్తుంటే 3 పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు గుమిగూడడం అన్నది పెద్ద ప్రశ్నార్థంగా మారింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, స్థానికంగా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండడం, అదేవిధంగా బీజేపీ పార్టీ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు ఉండడం, 3 పార్టీలకు ప్రతిసారి ఇటువంటి సంఘర్షణలు జరుగుతున్నామని, ఎందుకంటే నేను అన్న ఉద్దేశం కొద్దీ ఒకరినొకరు వారి పెత్తనాన్ని చెలాయించాలన్న ఉద్దేశం కొద్దీ వీరు కూడా తన నినాదాలు చేస్తూ పార్టీలకు వాళ్ళ నాయకుల పేర్లు తీసుకుంటూ నినాదాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇచ్చినటువంటి మంత్రి సముదాయించిన తర్వాతనే ఇటువంటి లొల్లి సద్మనింది. అంటే అక్కడ పరిస్థితి చూస్తుంటే మంత్రి వచ్చినటువంటి కొండా సురేఖ 5-6 మందికి చెక్కులు ఇచ్చి వెంటనే అక్కడి నుంచి వెనుకని, దాని తర్వాత ఎంపీ మాధవనేని రఘునందన్ రావు కూడా కొండా సురేఖ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ వెళ్ళిన తర్వాత మిగతా వారికి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. సచిన్, రైట్, రఘునందన్ రియాక్షన్ ఏంటి? రఘునందన్ ఏమైనా రియాక్ట్ అయ్యారా అంశానికి సంబంధించి? అంటే రఘునందన్ సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు రమేష్ మాట్లాడుతూ గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రఘునందన్ రావు ఎంతో మౌనంగా బ్రాడ్గా వ్యవహరించారు తప్ప ఇట్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇటువంటి వ్యవహారం చూస్తుంటే రాజకీయానికే మచ్చ వచ్చేలా ఉందని చెప్పి స్థానికంగా
బీజేపీ పార్టీకి సంబంధించిన రమేష్ కూడా చెప్పడం జరిగింది. అంటే మిగతా పార్టీలకు సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము గతంలో 10 సంవత్సరాలు చేసాం, ఇటువంటి గడబలు జరగలేదు, ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళు వెళ్తున్నారు తప్ప అక్కడ ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభాస కావడంతో వచ్చినటువంటి యొక్క చెక్కులు తీసుకునే లబ్ధిదారులు మాత్రం అంతర్గతంగా ఒక ప్రశ్నార్థకంగా జరిగిందని కూడా చెప్పవచ్చు. సచిన్ రైట్ మహేష్, సమొత్తంగా అయితే మాత్రం దుబ్బాకకు సంబంధించి ఎటువంటి రచ్చ జరిగిందో మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పొలిటికల్ హీట్ అక్కడ రాజుకుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలు 3 పార్టీల నేతల ఆందోళనతో గందరగోళ వాతావరణం నెలకొంది. కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డిని స్టేజ్ పైకి రానివ్వద్దని ప్రోటోకాల్ పాటించారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా స్టేజ్ పైన ఉంటాడంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగడం దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది.